ఒక క్షణం ఇమాజిన్ చేయండి, మీ మెదడు లోపల ఒక డోర్వే ఉంటే. ఇది కవిత్వం కాదు, మెటాఫర్స్ అసలు కాదు. మీ స్కల్ లోపల దాచబడే ఒక లిటరల్ పోర్టల్. ప్రాచీన భారతదేశం దీన్ని అజ్ఞ చక్ర అంది. థర్డ్ ఐ, చూపుకి అందని లోకాన్ని చూడగల ఒక పాయింట్. ఇక్కడి నుండే సోల్ ఈ ప్రపంచాన్ని దాటి మరో డైమెన్షన్లోకి అడుగు పెడుతుంది. మరి సైన్స్ ఏం చెప్తోంది? సైన్స్ మనకి ఒక చిన్న క్రిస్టల్ లాంటి ఆర్గన్ని చూపిస్తుంది. అదే పినియల్ గ్లాండ్. చాలా చిన్నది, ఫ్రెజైల్ మరియు అందరూ ఇగ్నోర్ చేసేది. కానీ దీన్ని సీట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని సైలెంట్గా పిలుస్తారు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది, ఒక ఎక్స్ప్లోజివ్ మాలిక్యూల్ రూపంలో. డిఎంటి, ద స్పిరిట్ మాలిక్యూల్ ఆర్ ద గాడ్ మాలిక్యూల్. మొక్కల్లో, జంతువుల్లో మరియు మనలో కూడా ఉండే ఒక కెమికల్. ఇది ఎంత ఎక్స్ప్లోజివ్ అంటే ఇది రియాలిటీని కేవలం బెండ్ చేయదు, అసలు రియాలిటీనే ముక్కలు చేస్తుంది. ఫ్రాక్టల్స్ అన్ఫోల్డ్ అవుతాయి, టైం కొలాప్స్ అవుతుంది, ఊహకందని ఎంటిటీస్ కనిపిస్తాయి. ఈ ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము కన్విన్స్డ్ మనం చూసే రియాలిటీ పూర్తి కాదు. ఈరోజు జోరోగన్ నుండి బ్రయాన్ జాన్సన్ వరకు అందరూ డిఎంటీకి స్పాట్లైట్ తీసుకొచ్చారు. దీని మైండ్ బ్రేకింగ్ పవర్ చూసి ప్రపంచం అంతా మళ్ళీ ఫ్యాసినేట్ అవుతుంది. ఇది కేవలం మిత్ కాదు, కేవలం సైన్స్ కూడా కాదు. ఇది ఈ రెండింటినీ కలిపిన ఒక తీవ్రమైన కాన్స్పిరసీ. మనిషి బ్రెయిన్లో ఒక రహస్యమైన కన్ను ఉంది. అది ఈ ప్రపంచానికి ఒక సీక్రెట్ పాస్వర్డ్లా పనిచేస్తుంది. అది అన్లాక్ అవ్వడానికి వెయిట్ చేస్తోంది. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. మనలోని ఈ మిస్టరీని ఇవాళ డీకన్స్ట్రక్ట్ చేద్దాం. సైకెడెలిక్స్. ఈ పేరు వినగానే మనకి పర్సెప్షన్ని మార్చేవి, మైండ్ని ఓపెన్ చేసేవి ఆర్ ఆల్టర్ చేసేవి అని గుర్తొస్తాయి. ఎల్ఎస్డి, సిలసైబన్ మష్రూమ్స్ లేదా అయోవాస్కా. ఇవి ఏవైనా మన బ్రెయిన్లోని న్యాచురల్ కెమిస్ట్రీతో ఇంటరాక్ట్ అయ్యే పనిచేస్తాయి. ఈ కెమిస్ట్రీకి మెయిన్ బేస్ మన బ్రెయిన్లో ఉండే సెరటోనిన్ మరియు మెలటోనిన్ అనబడే హార్మోన్స్. సెరటోనిన్ మన మూడ్ని రెగ్యులేట్ చేస్తే, మెలటోనిన్ మన నిద్ర మరియు కలల్ని కంట్రోల్ చేస్తుంది. ఇవి మన బ్రెయిన్లో రోజు పనిచేసే ఆర్డినరీ మెసెంజర్స్. ఇప్పుడు ఈ మాలిక్యూల్కి ఉన్న ఒక కజిన్ ఇమాజిన్ చేసుకోండి. చూడ్డానికి అవున్న షేప్లోనే ఉంటుంది, కానీ దీని శక్తి మాత్రం ఇన్ఫైనైట్లీ పవర్ఫుల్. అదే డైమిథైల్ ట్రిప్టమిన్ లేదా డిఎంటి. దీన్నే స్పిరిట్ మాలిక్యూల్ అంటారు. సెరటోనిన్ మన పర్సెప్షన్ని అడ్జస్ట్ చేస్తే, డిఎంటి మాత్రం అసలు పర్సెప్షన్నే షాటర్ చేస్తుంది. మైండ్ని జామెట్రిక్ షేప్స్, లైట్స్ మరియు ఊహలకందని ఎంటిటీస్ ఉన్న లోకంలోకి పంపిస్తుంది. అసలు ఇది ఎక్కడుంటుంది? అయోవాస్కా వైన్స్, అకేషియా ట్రీస్ మరియు కొన్ని రకాల గడ్డిలో ఉంటుంది. మ్యామల్స్లో, ఆఖరికి మనిషి టిష్యూస్లో కూడా దీని ట్రేసెస్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన బ్రెయిన్ డెప్స్లో ఉండే థర్డ్ ఐ, పినియల్ గ్లాండ్లో ఇది ఉండే అవకాశం ఉంది. సైన్స్ దీన్ని ఎలుకల్లాంటి జంతువుల లంగ్స్లో, బ్లడ్లో మరియు బ్రెయిన్స్లో డిటెక్ట్ చేసింది. కొంతమంది రీసెర్చర్స్ చెప్పే ఫ్యాక్ట్ ఏంటంటే, మనిషి జన్మించినప్పుడు, చచ్చిపోయేటప్పుడు లేదా ఎక్స్ట్రీమ్ స్టేట్స్లో ఉన్నప్పుడు కాన్షియస్నెస్ షిఫ్ట్ అయ్యే ఆ మూమెంట్స్లో ఈ డిఎంటి ఒక సర్జ్లా రిలీజ్ అవుతుంది. మరికొందరు మాత్రం ఈ ఎవిడెన్స్ ఇంకా మొత్తం దొరకలేదు అంటారు. మిస్టరీ ఇక్కడే ఉంది. ప్రకృతిలో, మనలో మరియు ఋషులు గేట్వే ఆఫ్ విజన్ అని పిలిచిన ఆ ఆర్గన్లో ఒకటే మాలిక్యూల్ కామన్గా ఉంది. కెమిస్ట్రీలో దాచబడి ఉన్న ఈ స్పిరిట్ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది చాలా ఫాస్ట్గా మొదలవుతుంది. డిఎంటీని ఇన్హేల్ చేసినా లేదా తీసుకున్న కొన్ని సెకండ్స్లోనే మీరు చూస్తున్న ఈ ఆర్డినరీ వరల్డ్ కొలాప్స్ అయిపోతుంది. బాడీ చాలా లైట్గా అనిపిస్తుంది, మీరున్న రూమ్ కరిగిపోతుంది, అసలు ఈ రియాలిటీయే మారిపోతుంది. మొదట వచ్చేవి జామెట్రీ. కన్నుల ముందు ఎక్స్ప్లోడ్ అవుతాయి. ఫ్రాక్టల్స్, స్పైరల్స్, అనంతమైన జామెట్రీ. మనం రోజు చూసే రంగులు కాకుండా అసలు మనకు తెలియని కొత్త షేడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఆ ప్యాటర్న్స్ని చూడరు, మీరు ఆ ప్యాటర్న్స్ లోపలే ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆ తర్వాత మొదలయ్యేది ద టనెల్. ఒక తీవ్రమైన స్పీడ్తో కారిడార్స్ ఆఫ్ లైట్ గుండా వేరే డైమెన్షన్లోకి వెళ్తున్నట్టు ఉంటుంది. టైం స్ట్రెచ్ అవుతుంది లేదా మొత్తంగా మాయమైపోతుంది. కేవలం కొన్ని నిమిషాలు మీకు ఒక జీవితంలా అనిపిస్తుంది. ఈ జర్నీకి ఆఖరిలో దొరికేవి ద ఎంటిటీస్. అవి చాలా ఇంటెలిజెంట్గా మనల్ని అబ్జర్వ్ చేస్తూ మాట్లాడుతున్నట్టు ఉంటాయి. కొందరు దీన్ని మెషినియల్స్ అంటే, మరికొందరు కాస్మిక్ గైడ్స్ అంటే దేవతలు లేదా ఆర్కిటైప్స్ అంటారు. అవి మాటలతో కాకుండా సింబల్స్ లేదా థాట్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. అవి మీకు అర్థమైపోతాయి.
చాలామందికి ఇదొక హల్యూసినేషన్లా కాకుండా ఒక రెవల్యూషన్, అంటే నిజం తెలుసుకోవడంలా అనిపిస్తుంది. ఈ ట్రిప్ ఎంత ఓవర్వెల్మింగ్గా ఉంటుందంటే దీన్ని డిస్క్రైబ్ చేయడం అసాధ్యం. తిరిగి వచ్చిన వారు చాలా షేకెన్గా ఉంటారు. ఊహకందని ఏదో లోకాన్ని చూసి వచ్చామని నమ్ముతారు. ఈ ఎక్స్పీరియన్స్ మనిషి మీద వేసే మార్క్ ఎప్పటికీ చెరిగిపోదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. డిఎంటీ మీ రియాలిటీని, మీ మెంటల్ స్టెబిలిటీని ఒక్క దెబ్బతో షాటర్ చేస్తుంది. డైరెక్ట్గా మీ మెదడు మీద దాడి చేసే ఈ కెమికల్స్ ప్రాపర్ గైడెన్స్ లేకపోతే పర్మనెంట్ సైకలాజికల్ డ్యామేజ్కి దారితీస్తుంది. అండ్ దీనికి ఎలాంటి మెడికల్, క్లినికల్ లేదా లీగల్ అప్రూవల్ లేదు. ఈ ప్రయాణం చూసేవారు చాలా ఇంటెలిజెంట్గా, పర్పస్ఫుల్గా ఉండే ఎంటిటీస్ గురించి చెప్తారు. అవి రకరకాల రూపాల్లో కనిపిస్తాయి. మెషిన్ ఎల్వ్స్, ఇంపాసిబుల్ ప్రెసిషన్తో మూవ్ అయ్యే ఆడుకునే మెకానికల్ ట్రిక్స్టర్స్. కాస్మిక్ గైడ్స్, మనకి రహస్యాలని నేర్పించే లేదా మనల్ని గైడ్ చేసే రేడియంట్ ఫిగర్స్. ఆర్కిటైప్స్, దేవతలు, యాన్సెస్టర్స్, జిన్ లేదా డీటీస్, ఇవన్నీ మనం రోజు వినే ఏన్షియంట్ మిత్స్ని గుర్తు చేస్తాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. లోకంలో ఎక్కడి నుండి వచ్చిన వారైనా, ఏ అరాకి చెందిన వారైనా అందరూ ఒకే రకమైన ఎన్కౌంటర్ గురించి చెప్తారు. భాష మారొచ్చు, కానీ ఆ ఎసెన్స్ మాత్రం ఒకటే. మనకి తెలియని ఏదో ఒక శక్తితో కాంటాక్ట్. భారతదేశంలో ఋషులు ధ్యానంలోని ఇలాంటి లూమినస్ బీయింగ్స్ని చూసామని చెప్పారు. అమెజాన్ షామన్స్ అయోవాస్కా ద్వారా స్పిరిట్స్ని చూసామని చెప్పారు. జంగియన్ సైకాలజీ వీటిని కలెక్టివ్ అన్కాన్షియస్ ఆర్కిటైప్స్, అంటే మోడర్న్ సీకర్స్ వీటిని ఎంటిటీస్ అంటున్నారు. ఈ ఎంటిటీస్ ఈ మొత్తం మిస్టరీకి సెంటర్లో ఉన్నాయి. సైన్స్ ఈ డిఎంటీ మిస్టరీని చేజ్ చేయాలని చాలాసార్లు ప్రయత్నించింది, ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ మాలిక్యూల్ చాలా స్లిప్పరీ. ఇది ప్రకృతిలో ఉంది, మొక్కల్లో ఉంది, జంతువుల్లో ఉంది, ఆఖరికి మనిషి బాడీలో కూడా ట్రేస్ అమౌంట్స్లో ఉంది. కానీ దీని మెదడు లోపలనే, ముఖ్యంగా ఆ పినియల్ గ్లాండ్ లోపలనే మెజర్ చేయడం అంటే మెరుపుని పట్టి బాటిల్లో బంధించడం అంత కష్టం. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ పినియల్ గ్లాండ్లో డిఎంటీ ఉన్న ఇండికేటర్స్ని చూపించాయి, కానీ ఆ ఎవిడెన్స్ ఇంకా ప్రూవ్ కాలేదు. చావు దగ్గర వరకు వెళ్ళి వచ్చిన వారు, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ చెప్పే విజన్స్ డిఎంటీ ట్రిప్ విజన్స్తో చాలా దగ్గరగా మ్యాచ్ అవుతాయి. దీంతో బ్రెయిన్ తీవ్రమైన స్ట్రెస్లో ఉన్నప్పుడు డిఎంటీ రిలీజ్ చేస్తుందనే సందేహం బలపడుతుంది. మన బాడీ స్వయంగా ఇలాంటి మైండ్ ఆల్టరింగ్ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనే పాయింట్ బయాలజీకి మరియు డ్రగ్స్కి మధ్య ఉన్న బార్డర్ని షాటర్ చేస్తుంది. కానీ ఇక్కడ టెన్షన్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ న్యూరోసైన్స్ ఇంకా చాలా కాషియస్గా ఉంది. మనలో దొరికే డిఎంటీ క్వాంటిటీ చాలా తక్కువ. అది విజన్స్ని ట్రిగర్ చేయలేదు అని కొందరి వాదన. మరికొందరు మాత్రం క్రిటికల్ మూమెంట్స్లో వచ్చే ఆ సడన్ సర్జ్ని మెజర్ చేసే టూల్స్ ఇంకా మనకి దొరకలేదు అంటారు. ఇక్కడే మిత్ మరియు సైన్స్ కొలైడ్ అవుతున్నాయి. ప్రాచీన మిస్టిక్స్ పినియల్ గ్లాండ్ని థర్డ్ ఐ అని, విజన్స్ బియాండ్ సైట్ అని నమ్మితే, మోడర్న్ రీసెర్చర్స్ దీన్ని నిద్రని రెగ్యులేట్ చేసే ఒక ఎండోక్రైన్ ఆర్గన్లా చూస్తారు. ప్రకృతిలో మరియు మన బాడీలో ఉండే ఒక మాలిక్యూల్ మనల్ని ఊహలకి అందని లోకాలకి, ఆ ఎంటిటీస్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తుంది? దీన్ని మనం 5 రకాల లెన్సెస్ ద్వారా చూడొచ్చు. ఫస్ట్ది ద బయాలజికల్ లెన్స్. డిఎంటీ ఒక సర్వైవల్ మెకానిజం అయి ఉండొచ్చు. జన్మించినప్పుడు లేదా చనిపోయేటప్పుడు ఆ తీవ్రమైన ట్రాన్సిషన్ని బ్రెయిన్ తట్టుకోవడానికి ఈ మాలిక్యూల్ ఒక కుషన్లా పనిచేస్తూ విజన్స్ని క్రియేట్ చేస్తుండొచ్చు. 2 సైకలాజికల్ లెన్స్. మనకు కనిపించే ఎంటిటీస్ మరియు జామెట్రీస్ మన కలెక్టివ్ అన్కాన్షియస్లో ఉన్న డీప్ సింబల్స్ అయి ఉండొచ్చు. షామన్స్ వీటిని స్పిరిట్స్, అంటే సైకాలజీ వీటిని మన మైండ్లోని హిడెన్ లేయర్స్కి ప్రొజెక్షన్స్ అంటుంది. స్పిరిచువల్ లెన్స్. ప్రాచీన మిస్టిక్స్ చెప్పేది నిజమైతే పినియల్ గ్లాండ్ మనల్ని హయ్యర్ డైమెన్షన్స్తో కనెక్ట్ చేయడానికి ఉన్న ఒక బయోలాజికల్ ఆర్గన్ అయితే, డిఎంటీ అంటే కేవలం కెమిస్ట్రీ కాదు, అది ట్రాన్సెండెన్స్కి ఉన్న ఒక ఫిజికల్ కీ లాంటిది. కాన్స్పిరసీ యాంగిల్. పినియల్ గ్లాండ్కి ఉన్న ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళు దీన్ని సప్రెస్ చేసి ఉండొచ్చు. ఇది నిజంగానే ఒక గేట్వే అయితే దీన్ని డిస్మిస్ చేయడం వల్ల మనిషి తన సొంత పొటెన్షియల్ని చూడలేక ఒక బ్లైండ్ స్టేట్లో ఉండిపోతాడు. వెరీ లో పాసిబిలిటీ ఇది. ఫిలాసాఫికల్ లెన్స్. అసలు కాన్షియస్నెస్ అనేది మెదడు ప్రొడ్యూస్ చేసే బై ప్రోడక్ట్ కాకపోతే, మనిషి బ్రెయిన్ మరియు పినియల్ గ్లాండ్ ఒక రేడియో ట్రాన్స్మిటర్లా పనిచేస్తూ భౌతిక ప్రపంచానికి దగ్గరలో ఉన్న వేరే రియాలిటీస్ని ట్యూన్ చేస్తుంటే, ఇవి కేవలం థీరీస్ మాత్రం కావు, మనం ఎవరం అనే ప్రశ్నకి ఉన్న డిఫరెంట్ ఆన్సర్స్.
ప్రాచీన భారతదేశ ఋషుల నుంచి ఈ రోజున్న మోడర్న్ సీకర్స్ వరకు పినియల్ గ్లాండ్ తన సైజ్ కంటే చాలా పెద్ద మిత్ని మోస్తుంది. సైన్స్ దీన్ని ఒక ఎండోక్రైన్ ఆర్గన్ అంటే, మిస్టిక్స్ దీన్ని థర్డ్ ఐ అంటున్నారు. ఈ రెండు డెఫినిషన్స్ మధ్య నేచర్ మనకిచ్చిన ఒక ప్రొఫౌండ్ కీ, అదే డిఎంటీ మిస్టరీలో దాచబడి ఉంది. ఈరోజు మనం ఆ ట్రిప్ని చూసాం. జామెట్రీ, టనల్స్ మరియు ఎంటిటీస్, థియరీస్ని విన్నాం. బయాలజీ, సైకాలజీ, స్పిరిచువల్ మరియు కాన్స్పిరసీ. అదేవిధంగా సైంటిస్ట్ మెజర్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు అనే విషయం, మిస్టిక్స్ ఎప్పుడో తెలుసుకొని ఉన్నారు అనే ఈ టెన్షన్ కూడా అబ్జర్వ్ చేశాం. మరి నిజమేంటి? ఈ ప్రశ్నకి ఒక ఫైనల్ ఆన్సర్ ఇప్పుడే దొరక్కపోవచ్చు. కానీ ఈ టాపిక్ మీదున్న ఫ్యాసినేషన్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఇది మనల్ని ఒక తీవ్రమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి? నేను వివేక్. ఈ మిస్టరీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే క్యూరియస్, స్టే అవేర్, కీప్ వాచింగ్ గ్రే మ్యాటర్ నెట్వర్క్.